హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నిహార్కాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. టేస్టీ అండ్ హెల్దీ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని కొంచెం కాగాక ఆయిల్ వేయాలి. నేనైతే మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నానండి, గానుగ నూనె. చాలా యూస్ఫుల్, నార్మల్ ఆయిల్ కన్నా చాలా హెల్దీ. తర్వాత తాలింపు వేసి వేగాక మనం క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చండి. సడన్గా చూసుకునేసరికి లేవు. క్యాష్యూస్ అండ్ పీనట్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పొడవుగా చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం వేగాక క్యారెట్ వేసుకోవాలి, టమాటా కూడా వేసుకోవాలి. క్యారెట్ కొంచెం మగ్గాక అప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ 3 మగ్గాలండి, కొంచెం టైం పడుతుంది. ప్లెయిన్ ఉప్మా కన్నా ఇలాగ వెజిటబుల్స్ వేస్ట్ చేస్తే చాలా హెల్దీ అండి ఉప్మాలో. నేనైతే 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసులు నీళ్ళు పోస్తానండి. ఉప్మా టెక్స్చర్ బాగుంటుంది. అప్పుడు 3 పోసామంటే తినేటప్పటికి ఇంకా గట్టిపడిపోతుంది. వెజిటబుల్స్ అనేవి వాటర్లో కొంచెం బాయిల్ అవ్వాలండి. బాగా కొంచెం సాల్ట్ వేసి మరగనివ్వాలి వాటర్ని. వెజిటబుల్స్ అనేవి బాగా మగ్గాలండి. అలా అని పీసన్ అయిపోకూడదు. ఒక 90% వరకు కుక్ అవ్వాలి. ఇలా మూత పెట్టేసి వెజిటబుల్స్ మగ్గనివ్వాలి. తర్వాతనే వాటర్ అలాగా మరిగిపోతున్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలండి, కుక్ అయిపోయినాయేమో అని. నాది ఇంకా కుక్ అవ్వలేదు. సో నేను మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గిస్తున్నానండి. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నానండి నేను. నాకైతే మగ్గిపోయినట్టే అనిపించింది. సో నేను ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని రవ్వ వేసేస్తాను. ముందే సాల్ట్ చెక్ చేసుకోవాలండి, తర్వాత వేయడానికి కుదరదు ఉప్మాలో. ఇప్పుడు రవ్వ వేసేస్తున్నానండి నేను. మామూలుగా ఉప్మా చేసుకోవడం ఈజీయేనండి, కాకపోతే ఈ రవ్వ వేసినంతసేపు కలుపుతూనే ఉండాలి. అదేదో యాడ్ ఉంటుంది కదండి, కడుగుతూనే ఉండు కడుగు, అలాగా కలుపుతూనే ఉండు కలుపు, అలాగా కలుపుతూ ఉండాలి. అలాగా కంటిన్యూస్గా అలా ఒకే పొజిషన్లో కలపాలండి. ఈ టెక్నిక్ వస్తే ఉప్మా చేయడం ఈజీయే. స్టార్టింగ్లో నాకు వచ్చేది కాదండి, అలా చేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది. అదే నాకు కూడా. చూస్తున్నారు కదండి, లైట్గా వాటర్ ఉన్నాయి. ఒక 1 మినిట్ అలా కలిపేస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చి ఇలాగ బబుల్స్ వచ్చేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి ఆల్మోస్ట్. ఎందుకంటే ఒకసారి కలిపేసి ఇంకా నేను కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను కావాలనే వెజిటబుల్స్ ఎక్కువ వేసానండి, కొంచెం హెల్దీగా ఉండాలని. పీనట్స్ అండ్ క్యాష్యూ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర లేక మిస్ అయ్యాను. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా టేస్టీ అండ్ హెల్దీ ఉప్మా రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసేసుకోవచ్చు మనము. Please like, share, comment to the video and subscribe to my channel. చూసారు కదండి, టేస్టీ అండ్ హెల్తీ ఉప్మా రెడీ అయిపోయింది.